అదేంట్రా అలా పుసుకుని అనేసింది? అసలు ఈ 15 days బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతోటి మసాజులు చేయించుకుని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు, నచ్చపోతే కట్ చేస్తున్నారు. నిజం రా మావా, మన పాపలను అమీర్పేట హాస్టల్కి పిలిచి నాతో హెయిర్ డే వేయించుకుని తెలుసా? హెయిర్ డే వేసామంటే అది పాప కాదురా, పండు ముసలి. తెలిసిపోయిందా? అసలే రాక మసాజ్ చేసే అవకాశం వచ్చింది, వదలకు. పైగా నువ్వు చాలా లక్కీరా, టైంకి ఆయిల్ కూడా దొరికేసింది. మా తాత కీళ్ళ నొప్పులని మా అమ్మ తెమ్మంది. సో లక్కీరా. హాయ్ ఫ్రెండ్సా? వేస్ట్. మర్చిపోయావా? టైం అయింది కదా, కమ్. మన గురించి చెప్పలేదు కదా? ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తా, దిగు. ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా తేజ్? ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా? మన వాళ్ళు వృద్ధులయ్యాక మనమే వాళ్ళని వదిలించుకోవాలని చూడటం. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం చిన్నప్పటి నుంచి నా హాబీ. మీరు కేక మేడం, అసలు మీరు మామూలు కాదు. వృద్ధో రక్షిత రక్షిత. అదే అదే ఫీల్ కోసం, ఫీల్ కోసం. నందిని, నందిని. ఏమైంది రాహుల్? రాహులా? రాత్రంతా కాలు ఒకటే నొప్పులమ్మా. అవునా? తట్టుకోలేకపోతున్నాను. ఏం పర్లేదు, ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది. తేజ్, ఆ బాటిల్ తీ. ఏ బాటిల్? ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా, నీ వెనక పెట్టుకున్నావు ఆ బాటిల్. దీనికా తెలిసిందిరా బాబు. ఏ నాకిస్తావేంటి? కూర్చో. తాతగారు పెయిన్ అన్నారు కదా, మసాజ్ చేయి. మామా ఆయిల్ అయిపోతే కాల్ చేయరా, క్యాన్ తో వస్తా. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రేపటి నుంచి నా పనులు చేయడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తా. హే, నిన్నే కదా ఇక్కడ మీట్ అయ్యాం, మళ్ళీ ఏంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామని ఆఫ్టర్నూన్ లంచ్ మానేస్తావా తేజ్? What happened? తేజ్, what happened? అంటే మార్నింగ్ అక్కడ, ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నమాట. కుక్కలన్నిటికీ స్నానం చేయించావా? గుర్రాలకి పళ్ళతోమంటే నిద్రపోతున్నావేంటి? లే. నొప్పులుగా ఉండే కొంచెం మసాజ్ చేయి బాబు. ఇంకెప్పుడు చికెన్ పులిహోర తినమని అడగలేరా? కమిషనర్ కూతురు టార్చర్ తట్టుకోలేకపోతుంది. రేయ్, అసలు అది కమిషనర్ కూతురే కాదు, మీ బాబాయ్ ఐషు కలిసి వేసిన డ్రామా. Un pasito pa'lante, María. María. 1, 2, 3. Un pasito para atrás. Un pasito para atrás. ఆపడ్రా. ఎవరదే? ఏ, ఇంత మంచి ఆల్బమ్ ని కూని చేసావేంట్రా? ఒరిజినల్ కన్నా బాగా పాడడం కూడా తప్పేనా? ఏంటి, నువ్వు బాగా పాడేవా? నువ్వు మళ్ళీ పడడానికి ఏదో బిల్డప్ ఇస్తూ. నేను ఎంత పెద్ద గిటారిస్ట్ నీకు తెలుసా? అయితే సి మైనర్ ప్లే చేయరా. నేను మైనర్ కాదు, మేజర్ ని. బొందేం కాదు, ప్లే చేయి. వీణ్ణొకని పెట్టుకుని అందరూ బతికేస్తున్నారనమాట. ఏ ట్రూప్ మీది? క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ సిన్స్ 2001. త్వరలో ఇండియాలోనే అతిపెద్ద ఆల్బమ్ చేయబోతున్నా. అదేంట్రా, సేట్ కూతురు మెచ్చర్ ఫంక్షన్ కదా మనం ప్రాక్టీస్ చేసేది. బాబాయ్ అదే కదా చెప్పింది. అర్థమైంది. అది సరే, నిన్నెక్కడెక్కడ వెతకాలి? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? ఏమా
మాటలో తేడా వచ్చింది, బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా తెలుస్తుంది. నేను ఎవరినో మర్చిపోయావా? ఎవరివి? కమిషనర్ కూతుర్ని. ఇంకొకసారి కమిషనర్ కూతురున్నావంటే చంపేస్తాను. ఓ, అన్నీ తెలిసిపోయాయన్నమాట. బాబు, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తొచ్చుకో. ఏం జరిగింది? ఒక 15 days నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? నాతో కాఫీ షాప్ కి వస్తావా? కాఫీ షాప్ కి ఏంటి, కన్యాకుమారి దాకా వస్తా. కాఫీ షాప్ కి వెళ్ళాం. దాని తర్వాత కొంచెం గుర్తు చేసుకోమ్మా. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను తేజ్, నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా. నాకన్నా అందమైన అమ్మాయి దొరికితే నన్ను ఇగ్నోర్ చేస్తావేమో అని. అందుకని నమ్మకం కోసం ఈ అగ్రిమెంట్ లో సైన్ చేస్తావా? జస్ట్ 15 days. నమ్మకం కోసం సిల్లీ గర్ల్. అని సైన్ చేసావు కదా. ఏ తమ్ముడు ఎట్రా చదువు. అక్క నీకు ఇది కూడా రాదా? సరే నువ్వు చదువు. జాగర్లమూడి తేజ్ అనబడే నేను మనసా వాచా కర్మన స్పృహలో ఉండి నా స్వహస్తాలతో కుమారి చలసాని నందినికి వ్రాస్తున్న ప్రామిసరీ నోటు. నేను గోవాలో క్యాజినోలు ఆడటానికి, క్రికెట్ బెట్టింగ్ కట్టడానికి, ఫ్రెండ్స్ తో పేకాట ఆడటానికి, అమ్మాయిల్ని పబ్బులకి ఆంటీల్ని క్లబ్బులకి తిప్పడం కోసం స్పోర్ట్స్ బైక్, ఐఫోన్ కొన్నాను. ఈ ఖర్చుల నిమిత్తం కుమారి చలసాని నందిని దగ్గర ₹1 ఇంట్రెస్ట్ కి 50 లక్షలు అప్పుగా తీసుకున్నాను. అది తీర్చే వరకు నందిని నన్ను ఎలాగైనా వాడుకోవచ్చని, నా మీద తనకు పూర్తి హక్కులు, నా ఏరియా రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని కుమారి నందినికి చెందుతాయని రాసిస్తున్నాను. ఇట్లు జాగర్లమూడి తేజ్. హేరా, సినిమాలు చూడరా? ఒరిజినల్ లాకర్ లో పెట్టాను. మరి ఫేస్బుక్ లో కూడా కాపీ పెట్టకపోయావా? సూపర్ ఐడియా, ఇప్పుడే పెడతాను. అరే మామా, ఇది కోర్టులో ఫైల్ చేస్తే సెక్షన్ 423, 232 ప్రకారం చేయలేదు. నేనేం చేయాలి చెప్పండి? చూడు, ఇప్పటి వరకు నీ ఫ్రీ టైం ని మాత్రమే వాడుకున్నాను, కానీ బాగా నోర్లేస్తుంది కాబట్టి ఇక నుంచి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు 24/7 నువ్వు రావాలి. ఏం చెప్తే అది చెయ్యాలి. ఇంకో కండిషన్, ఇంకోసారి మ్యూజిక్ బ్యాండ్ అంటూ ఎక్కడైనా వాయిస్ తో కనిపించారంటే చంపేస్తాను. పర్టికులర్లీ ఆ బండోడు గిటార్ తో కనిపించాడంటే అంతే. రా. ప్రపోజల్ పెన్ ఒకటే మిగిలింది. ఏ బాబు, ఇలా రారా. ఏం కావాలక్క? ఏంట్రా ఈ పెన్ వెరైటీగా ఉంది? ఇది ప్రపోజల్ పెన్ అక్క. ఇది అబ్బాయిలకే, నీకు అవసరం లేదు. అబ్బాయిలకి ఏంట్రా? ఇది అబ్బాయిలు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయిలకు నచ్చకపోతే చెప్పు తీస్తారు కదా, అందుకని. ఒక్కసారి నొక్కితే రికార్డ్ అవుతుంది, మళ్ళీ నొక్కితే వినిపిస్తుంది. కావాలంటే చూడు. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. రే ఆపరా నీ సోది. సూపర్ రా. నాకొకటి నాకెవరైనా నచ్చి వాడికి ప్రపోజ్ చేసే అవసరం వస్తే యూజ్ అవుతుందిగా. నీకెందుకక్క, ఆల్రెడీ ఉన్నాడుగా. ఏడికెవరిస్తారు? నాకెవరైనా నచ్చితే వాడికి ఇస్తా. మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ వచ్చావా? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్? నీతో చాలా ప్రాబ్లం గా ఉందమ్మా. సార్ ప్లీజ్ సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, మీరే నాకు హెల్ప్ చేయాలి. కోచ్ మూర్తి క్రికెట్ లీగ్ కోసం యూకే వెళ్లారు. అక్కడ ప్లేయర్స్ తో చాలా బిజీగా ఉంటారు, దొరకరు. అయినా నీకు లాస్ట్ టైం నెంబర్ ఇచ్చాను కదా. అది లిఫ్ట్ చేయట్లేదు సార్. మా దగ్గర అదే నెంబర్ ఉంది. ప్లీజ్ సార్ కొంచెం చూడండి. డూ వన్ థింగ్, ఈ నెల 20న వైజాగ్ క్రికెట్ లీగ్ వస్తారు, అక్కడికి వెళ్ళి కలువు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాధపడకమ్మా, అన్నీ వెతికాం కదా. కోచ్ మూర్తి గారి వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ రోజు 1వ తారీఖు, ఇంక 20 రోజులే కదా, వెయిట్ చేద్దాం. ఈలోగా మన వాళ్ళని పంపించి నేను కూడా కనుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. సో సారీ సార్. ఇబ్బందా? చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. టేక్ కేర్. బాబా ఫోన్ వచ్చిందా? వచ్చింది బాబా. రేయ్, అటువైపు గేటు దగ్గర కొంతమంది వెళ్ళండి.
ఆ నందిని ఈసారి మిస్ అవ్వకూడదు, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. హలో, ఎక్కడున్నా? ఫోన్ తీవా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? మాట్లాడవు చెప్పు. పక్కనే ఉన్నా, వస్తున్నా. నేను ఇక్కడికి రమ్మని చెప్పానా? ఎప్పుడు చెప్పాను? 5 minutes లో ఇక్కడ ఉండకపోతే స్ట్రైట్ గా కోర్టుకి వెళ్తా, అర్థమైందా? వస్తావుగా, నేనేంటో నీకు చూపిస్తా. కొంచెం కూడా బుద్ధి లేదు. నందిని, వీళ్ళని వదిలిపెట్టేలా లేరు. ఆగమ్మా. అమ్మా నిన్నే నందిని, పోనీరా ఫస్ట్ పోనీ. వెళ్తున్నా. ఓకే, త్వరగా వెళ్ళు ప్లీజ్. ఎందుకు? తర్వాత చెప్తాను, వెళ్ళు. ఓకే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చెప్తాను, దిగు. ఎవరు వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు? ఎవరు? నాకు తెలీదు. అవునా? అయితే 5 minutes రిలాక్స్ అయ్యాలి. వాళ్ళు వచ్చేసారు. వెళ్దాం ప్లీజ్. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. ప్లీజ్ 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 వెళ్దాం. రై, ఫంక్షన్ కి పిలిచినట్టు పిలిస్తే ఆ నందిని వచ్చేలా లేదురా. ఇక టెన్షన్ పెట్టాల్సిందే. ఎవరాళ్ళు? అది అది నాకు ఊళ్ళో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటే నేను పారిపోయి వచ్చేసాను. రేయ్ రండ్రా. ప్లీజ్ 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 మనం వెళ్దాం. ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయి. నువ్వేం అడిగినా చేస్తా. నేనేది అడిగినా చేస్తావా? చేస్తా. అయితే నా డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తావా? కరెక్ట్ గా లాక్ చేసావా? కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ లేవుగా. ఉన్నాయిగా. అందుకనే వచ్చావు అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా? ఇదేంటి బ్లాంక్ గా ఉంది? అయితే సంతకం చేయవన్నమాట. రిలాక్స్. నేను చేస్తా. చెయ్యి. రై, వెళ్ళి దాన్ని లాక్కరా. బాస్. అన్ని పేపర్స్ లో పెట్టేసావా బేబీ? అయితే గర్ల్ ఫ్రెండ్ డ్యూటీ ఎక్కి. రేయ్ బాల్ పాస్ చేయరా. ఏంటి పాస్ చేసేది? ఆ అమ్మాయి వచ్చింది, వెళ్ళి డ్యూటీ ఎక్కెళ్ళి. గుడ్ మార్నింగ్ బాస్. ఏయ్ లేట్ ఏంటి? నీకోసం వెయిట్ చేయాలా? హెవీ ట్రాఫిక్ బాస్. వెళ్ళి బాల్ పట్టరా. బాల్ ఎక్కడా? ఎత్తుక్కో. అన్నాయ్ బాల్ ఎక్కడ అన్నాయ్?
బాల్ ఇక్కడ బాల్ ఇక్కడ అన్నాయ్ బాల్ ఇక్కడ అన్నాయ్ థ్యాంక్స్ అన్నాయ్ బాల్ బాస్ పొద్దున్న 7ంటికి రమ్మంటే వీళ్ళందరూ టీ తీసుకురాపో. ఓకే బాస్ ఏంటే డబ్బులా నీ అసలు ఏం జరుగుతుందా? హలో మావా చెప్పరా. మావా చెప్పాడ్రా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలి సింగపూర్ వెళ్ళిపోతుందిరా. వాళ్ళ కంపెనీ వాళ్ళు 5 లక్షలు శాలరీ ఎక్స్ట్రా ఇస్తానన్నారని నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. దోల్ తీరిందా? మెళ్ళో తాలి పడేరా, హ్యాపీగా ఉంటదని చెప్పాను. విన్నావా? లేదే. లివింగ్ టుగెదర్ అని ఏడ్చావు. తను నీకు రాఖీ కట్టిన చెల్లెలు కదరా. నువ్వేం చెప్పినా ఏంటది. నువ్వేం చేస్తావు తెలీదు. తను సింగపూర్ వెళ్ళకూడదురా అంతే. ఇంత సడన్ గా చెప్తే ఎలారా? నాకు ఆఫ్టర్నూన్ సప్లై ఎగ్జామ్ ఉంది. ఆ పేపర్ నువ్వెక్కడ పాస్ అవుతారా? అక్కడ పాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రాసి పాస్ అవుతా. అంటే మావా నువ్వు తను ఆపకపోతే నేను పైకి పోతాను రా. ముందా ఏడు పాపు, ఏదో చేద్దాం. మీరిద్దరు కలిసి 1 గంటలో కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చేయండి. సరే మావా. అందరికి ఇచ్చావా? బండగ ఎక్కడికి బాస్? డాక్యుమెంట్ చదవమంటావా? బండగ